అందరికి శనార్థి మళ్ళీ వచ్చేసిన అంత తయారేనా పారిగా ఒక్క ఏడాదిలోనే 77,000 కోట్ల రూపాయల అప్పులు చేసినట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని అప్పులు చేసుకొచ్చి జనం నెత్తిలో పెడుతుండట. పాపం అచ్చెన్నాయుడు గారు లెక్కలు తీసి ట్విట్టర్ పిట్టెలో పెట్టిండు. అప్పును తలుచుకొని బాధపడుతున్నట్టుండు. ధైర్యం అన్న చెప్పొద్దాం పరి. ఇగో ఇదే అచ్చెన్నాయుడు గారు ట్విట్టర్ పీటలా కూసిన కూత. ముఖ్యమంత్రి గారు 77,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల్ని ముంచిడని చెప్పుకొచ్చిండు. ఈ ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడని కూడా చెప్పిండు. మరి జగనాల్ సార్ ఈ తీరుగా అప్పు చేసి ఎవరికి దోషిపెట్టిండనే డౌట్ మీకు రావచ్చు. అందుకే ఈ పైసలన్నీ ఎటుపోయినాయని కూడా రాసి పెట్టిండు. అయ్యో సంసారం అన్నప్పుడు 1,00,000 ఉంటాయి. ఇల్లు అన్నప్పుడు సిల్లికి తూటికి ఖర్చు అవుతుంది. అప్పుగాక తప్పదు. అట్లనే రాష్ట్రం అన్నప్పుడు కూడా ఇచ్చిన హామీలు ఉంటాయి. ప్రాజెక్టులకనో ప్రజలకనో అప్పు చేయక తప్పదు. గాయంత దానికే ముఖ్యమంత్రి గారిని ఇట్లా బదనాం చేస్తే ఎట్లా? అచ్చెన్నాయుడు గారు ఎటుగుడుగా పడేటోడు ఉండాలి. మీరు ఇట్లా ఎట్లా పడితే అట్లా అంటారా? ఆయన కోపంగానే ఆయన ఈ జగనాల్ సార్ కూడా అంతకే మోపాడు. ఈ తీరుగా అప్పు చేసినోడుగా పోలవరం పనులు చేపియకపాయ్, సంక్షేమ పథకాలన్నా చక్కగా అమలు చేపిస్తలేడాయ్. ఇచ్చిన హామీలలో సగం సగంగా వస్తుండట. ఎంత కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఉంటే ఈ తీరుగా దోచిపెట్టాలనా అని అంటూరు. నా లెక్కనే జగనాల్ సార్ని అభిమానించే అభిమానులు. అయినా జగనాల్ సారు ఈ కరోనా టైంలో బక్కపేదోళ్లకు తలా 5,000 ఇచ్చినా ఈ అప్పు లెక్క చూపిస్తుండే. కానీ అట్లా వంచతట్టున్నాడా అని అంటున్నారు పేద ప్రజలు. ఇక నిమ్మల రామానాయుడు ఏమో అంటున్నాడు, ఇప్పుడే పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అమ్మో నీ లెక్క పెద్దగా ఉంటదే రావణ, మళ్ళీ ఒకనాడు పెట్టుకుందాం. తతిమ వార్తల ఓదు పారులే పోదాము. ఇవ్వాలి చూడు, గవర్నమెంట్ జీతాలు పెంచిందని అంటారు. కానీ మాకు జారికట్టలకే దిక్కు దివానం లేదు, జీతాలు ఎక్కడికి వెళ్ళి పెంచి అని ఊరిసి పడేసినట్టు మాట్లాడుతున్నారు మున్సిపాలిటీ కార్మికులు. ఇవాళ తెల్లారంగానే జిహెచ్ఎంసీ వాళ్ళ తానికి ఇక మా రిపోర్టర్ పోతే వాళ్ళ బాధలు వాళ్ళ ఎత్తలు టీవీ5 కెమెరా ముంగట చెప్తున్నారు. ఇన్నుండ్రి. ప్రభుత్వమే దైవం అని ప్రభుత్వం భయపట్టించినా మేము ప్రభుత్వం మాట వినే మేము వచ్చి కష్టాలల్లా పిల్లల భర్తను కుటుంబం ఇల్లు నిడిచిపెట్టి ఇక్కడ వచ్చి మేము బాధపడుకుంటా కష్టం చేస్తున్నాం. ఈ కష్టం చేసినప్పుడు మన పెద్ద అయినా గాని ప్రభుత్వం గాని మాకు చేతులకు బ్లౌజులు లేవు, మాకు మూతికి మార్క్సులు లేవు, కొనుక్కొని పెట్టుకుంటున్నాం. ఊడోపోతే చీపులు లేవు. మరి ఇసంటి బాధలల్లా మన ఈ కరోనా వచ్చినా గాని మేము ఇన్ని కష్టాలున్నా గాని మేము ప్రభుత్వం మాట విని మేము ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తుంటే మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. 10 తారీఖు కావస్తుంది, ఇప్పటికి కూడా జీతం వేయలేదు. పెంచిందని ఎదురైన వాళ్ళంతా మీకు సార్ పెంచిండు, మీ కేసీఆర్ ప్రభుత్వం మీకు జీతం పెంచిండు అని చెప్తుండ్రు. కానీ ఇంకా మా చేతికి ఏది రాలేదు. మాకున్న బాధలు ఏంటంటే జాడకట్టలు లేవు, చేతులకు లేవు, మూతులకు లేవు. మేము ఎట్లా భరించాలి? ఈ కరోనా తోటి అయినా గానీ ఇన్ని కష్టాలు పడకుండా మేము ఇక్కడ వస్తున్నాం సార్. ఓ పిల్లగాను ఏమైనా చెప్పేది ఉన్నదా? మాకే మార్క్స్ లేవు సార్, హ్యాండ్ గ్లౌజులు లేవు, షూలు లేవు, యూనిఫామ్ లేవు, వెహికల్ రిక్షాలు గిట్టలు లేవు. చెత్త ఎక్కడ పడితే అక్కడ గలీజ్ గా జామ్ అవుతుంది. అయినా మేము ఎత్తుతున్నాం. ఎవరికి అడిగినా మాకు అధికారంలో ఏం చెప్తలేరు. మేడంకి అడగండి, కార్పొరేటర్కి అడగండి అంటారు. ఇక్కడ నీళ్ళు తాగుదాం, మన నీళ్ళు లేదు, టిఫిన్ లేదు, ఛాయ్ లేదు. డైలీ 4 గంటల రాత్రి నుంచి వచ్చి మేము పని చేస్తూ ఉంటాం. ఇక్కడ వెహికల్ లేవు, ఏం లేవు సార్. ఇది ఉన్న ప్రాబ్లం మాకు. ఇవి వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ మీకు సప్లై లేదు, ఏం దొరుకుతలేవు సార్. ఎవరు అడిగినా ఇంటి ముంగలకి ఎలగొట్టేస్తారు డైరెక్ట్. అయ్యో ముంగడి పోతే నువ్వు వెనకకు పోతే గొయ్యి అన్నట్టే ఉన్నది కదా జిహెచ్ఎంసీ వాళ్ళ పరిస్థితి. ఓ పబ్లిక్ మున్సిపాలిటీలను ఎదిరించుకోకురి. వాళ్ళకి నీళ్లు ఇయ్యురి. ఎండాకాలం అయినా కరోనా కాలం అయినా వాళ్ళు మన కోసమే పనిచేస్తున్నారు అనేది మరవకురి. వాళ్ళకి ఒకనాడు పని బంద్ పెట్టినా అంటే పరిస్థితి ఇంకో తీరు ఉంటది. అరే వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది. ఇక ఓ తెలంగాణ ప్రభుత్వం ఇంటిరా మున్సిపాలిటీ వాళ్ళు మిమ్మల్ని ఎట్లా కలవరిస్తుండ్రు. వాళ్ళ చేతులకు గ్లౌజులు, మూతులకు మాస్కులు వేసుకునేందుకు బట్టలు ఇయ్యుండ్రి. అయినా వాళ్ళు అడిగేదాకా చూస్తారులా అని అంటున్నారు. ఇది చూసిన పబ్లిక్. కానీ మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు చేస్తున్న సేవ అంతింత కాదు. వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోం. కానీ కొంతమంది అవినీతి ఆఫీసర్లతోనే వచ్చి పాడైంది అసలు గోసంతా. అయినా ఇప్పుడు ప్రజలలో చైతన్యం వస్తున్నది కాబట్టి ఆఫీసర్లలో కూడా మార్పు వస్తుందిలే. మార్పు అనేది ఎప్పటికైనా అనివార్యమే.
మా యాగాలు యజ్ఞాలు చేయంగానే వానలు పడుతున్నాయని అప్పట్లో చెప్పిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక చూడ్రి రైతులు అదే వానకు ఆగమవుతురు. ఆ వానలు మీ ఖాతాలు వేసుకున్నారు. మరి ఈ వానాల సంగతి ఏందో మీరే చెప్పాలి. యాదాద్రి జిల్లాలో రాత్రి వడగండ్ల వానతోని వరి గిరి అన్నీ ఆగమైనాయి. ఇక భువనగిరి కాడ మార్కెట్ల పంట ఎండబెట్టుకున్న పంట కూడా నీళ్ళలో పడి కొట్టుకపోయింది. అయ్యో చేతికి అందాల్సిన పంట ఇట్లా అన్యాయంగా కొట్టుకపోతుంటే ఇక ఏ రైతు కన్నా నిద్ర పడుతుందా చెప్పురి. వడగండ్ల వానకు రైతుల పంట ఆగమైపోతున్నది. మనటికెళ్ళి చెప్తూనే ఉన్నాం అనంత పని అయ్యింది. ఈ అడమైన వానలు చేయంగా చేతికొచ్చిన పంట అంతా చందనం అయ్యింది. ఇక చూడరాదుండ్రి ఇదేమన్నా ధాన్యమేనా? యాదాద్రి భువనగిరి జిల్లాలో వానకు మార్కెట్ల పంట ఎండబోసిన ఓట్లు ఆగమైనాయి. బస్తాలలో నింపినవి కూడా ఖరాబ్ అయినాయి. ఇక ఎట్లా బతుకుతాడు రైతు అనేటోడు ఏం కథ? ఆ వానలు తలగవాడ మన రైతుల గండానే మోపైనాయి మొత్తం. తెలంగాణ రాష్ట్రంలో వానలు పగబట్టినట్టే ఉన్నది. ఇక ఇదే పరిస్థితిలో మంత్రి హరీష్ రావు సార్ ఇంకో దిక్కు, సవిత మేడం ఇంకో దిక్కు, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి భువనగిరిలో ఇట్లా పోయి వడ్లను పరామర్శించారు అనుకో రాదురి. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీష్ రావు సార్ చెప్పుకొచ్చిండి. నుర్రి జగదేవ్పూర్, కొండపాక, కొమరవెల్లి, నంగునూరు, కొంత సిద్దిపేట ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు పడి బాగా నష్టం కూడా జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయా ఫీల్డ్లోకి వెళ్ళి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగిందో పూర్తి వివరాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. సో ఈ విషయాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు కాపాడుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం. ఇక యాదాద్రి జిల్లా సంఘం తండోలు తడిచిపోయిన పంట చూసుకుంటా కళ్ళలో నీళ్లు తీసిరు పాపం. సారు ఇక మమ్మల్ని ఎట్లన్నా మీరే ఆదుకోవాలి సార్ అని అడుగుతున్నారు. ఇంత కష్టపడ్డ పంట చేను మా చేతికి వచ్చే సమయంలో మరి ఇంత ఘోరంగా మరి భగవంతుడు మాకు దోసుకుపోయాడు. మరి మా పరిస్థితి తిందామంటే తిండికి లేని పరిస్థితి అయింది. మరి ఇప్పుడు మేము బతకాలంటే మరి మాకు బ్యాంకు వాళ్ళైనా సరే, మరి రెవెన్యూ వాళ్ళు, మరి కలెక్టరు మరి మాకు ఏ విధంగానైనా సేమ్ చేయాలి. ఇక ఈ రైతులను పాఠశాల కాండిలో పెట్టి వీడియోలు తీసి మీకు చూపెట్టేందుకే పనికి వస్తున్నది పోరి. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మామూలు మనుషులకే కాదు డాక్టర్లకు కూడా రక్షణ లేకుండా పోయించారు. కొలువుల కానీ బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు బెదిరింపులట, దవాఖానలకు వస్తే మూతికి కట్టుకునే మాస్కులు లేవట. ఇక ప్రశ్నిస్తేనేమో మీరు సస్పెండ్ చేస్తారా? అందుకే TV5 కెమెరా ముంగడికి వచ్చి చెప్తున్నారు చూడు. పని చేస్తున్నటువంటి పోలీసులు మమ్మల్ని అక్కడ నిలిపివేయడం జరిగింది. అక్కడ మా యొక్క ఐడి కార్డులు చూపించినప్పటికీ కూడా వాళ్ళు మా మీద దురుసుగా ప్రవర్తించడం అనేది బాగలేదు. ఎందుకంటే మేము ఎమర్జెన్సీ కేర్ కింద పనిచేస్తున్నామని చెప్పినప్పుడు కూడా సార్ వాళ్ళు మా మీద అసలు కనికరం అనేది లేకుండా కనీసం డ్యూటీకి వెళ్తున్నారు అనేది కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు. మేము COVID-19 కింద పనిచేస్తున్నాము, ఈ ఎస్మా ప్రోగ్రామ్ కింద. ఇంటిరా కొలువుల కానీ వస్తుంటే పోలీసు వాళ్ళు అడ్డం పడ్డారట. అరే మేము డాక్టర్లను సారు అని చెప్పినా అయినకుండా ఎక్కువ తక్కువ మాట్లాడినట. ఇక మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కడప జిల్లా పొద్దుటూరు నర్సులు అంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలోనైతే కొంతమంది డాక్టర్లు కొలువులకు రామ్ చెప్పిరట. N95 మాస్క్ లేవు, PPE లేదు, సరైన ప్రొటెక్షన్ లేదు. క్యాజువాలిటీలో అసలు అందరూ ఎలా అంటే ఎలా ఉంటారు, అసలు ప్రొటెక్షన్ సరిగ్గా లేదు. అందుకనే మేము విధులు బహిష్కరించాం. తల్లి ప్రాణం పోస్తే ఆ ప్రాణం నిలబెట్టే డాక్టర్ల కాలు రోజు గడిగి నెత్తిన పోసుకున్న తప్పులేదు జగనాలు. ఈ కరోనా కాలంలో వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, కానీ మీరు ఎట్లా చూసుకుంటుండ్రు? ఫస్ట్ మాస్క్ ఆడేమో వాళ్ళు, సెకండ్ క్లాత్ మాస్క్ ఇచ్చారు మాకు. తర్వాత మళ్ళీ ఇంకా గట్టిగా కూర్చుంటే 7th సర్జికల్ మాస్క్ ఇచ్చారు. మళ్ళీ నిన్న సూపరింటెండెంట్ సార్ పిలిచి మాట్లాడారు మమ్మల్ని, ఏంది పరిస్థితి ఏంటంటే లాస్ట్కి ఇంకా ఎమర్జెన్సీస్కి క్యాజువాలిటీ వాటికి N95 మాస్క్ ఇస్తామన్నారు. ప్రొటెక్షన్తో లేకపోతే ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యేది మేమే. సో ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి, ట్రీట్ చేసే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. సో మేము అడుగుతుంది క్యాజువాలిటీలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి అండ్ మెడిసిన్ ఓపీలో ఉన్న వాళ్ళకి, చెస్ట్ వార్డ్కి ఐసోలేషన్ వార్డ్కి వెళ్ళే వాళ్ళకి N95 మాస్క్ అలాంగ్ విత్ PPE ప్రొవైడ్ చేయండి అని అడిగాము. ఓ డాక్టర్ సార్లు మీరు ముచ్చట ముద్దుగానే చెప్తుండ్రు కానీ మీ కొలువులకు ఎసరు వచ్చేటట్టున్న చూడురి. ఎందుకంటే మన మీ లెక్కనే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఓ డాక్టర్ ప్రశ్నించిండు. మంత్రులు ఆగా మేఘాల మీద మీటింగులు పెట్టి మరి ఆ డాక్టర్ని సస్పెండ్ చేసిరు. మరి మీ పరిస్థితి ఏందో కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ మీకు తెలుసు అనుకుంటా. ఆయన డాక్టర్లకు సకలం సగబెడుతుండు, వాళ్ళ అరికాలికి ముళ్ళంట కూడా చూసుకున్నాడు, వాళ్ళని కండ్లకు అద్దుకుంటుండు. జరా సార్ను చూసైనా సోయి తెచ్చుకోరు సారు అని అంటూరు నేషనల్ వార్తలు చూసే జనం.
రోజు రోజుకు మున్సిపాలిటీ కార్మికులకు గౌరవం పెరుగుతున్నది. మొన్న రాజమండ్రి వాళ్ళు కాళ్ళు గడిగితే ఇగో విజయనగరం జిల్లా బొబ్బిలి కాడ నోట్ల కట్టలతో సన్మానించారు. చూసేద్దాం పరి. నిజంగా ఈ కరోనా చేయంగా మున్సిపాలిటీ కార్మికులకు గౌరవం, వాళ్ళు చేసే పనికి విలువ రెండు పెరిగినాయి. ఇంత కాని కాలంలో కూడా వాళ్ళు వాళ్ళ పనిని మన కోసం వెనుకపోకుండా కష్టపడుతున్నందుకు ఇగో బొబ్బిలి కార్మికులకు ఘన సన్మానం చేసిండ్రు. బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్కే రంగారావు, బేబీ నయన. ఇంత సేవ చేస్తున్నందుకు 174 మంది కార్మికులకు 50 రూపాయల నోట్లతోని 1000 రూపాయల దండ మెడలేసి ఓ శాలువా కూడా కప్పిరు. ఇగో ఇంతమందిని ఒక తాన జమేసి ఓ పబ్లిక్ మీటింగ్ వాళ్ళే చేసి వాళ్ళ సేవల గురించి గొప్పగా చెప్పిరు. అంతవరకు బాగానే ఉన్నది కానీ సారు, వాళ్ళకంటే ఎక్కువ మీరు అంతా ఒక దగ్గర జమై నిలబడ్డారు. ఈ ముచ్చట ఒకటే బాగాలేదు. మీరు కూడా జర ఎడమెడవ నిలబడి దూరం పాటిస్తే మంచిగుంటుండే. ఇక అట్లనే ఈ సన్మానం చేసే కార్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వాళ్ళు చేసే సేవల్ని కొనియాడి అభినందించారు అనుకో రాజూరి. మొత్తానికి కరోనా జయంగా శ్రమ విలువ తెలుస్తున్నది దునియా అంతటికి. ములుగు జిల్లా వాజేడు మండలం సింతూరు అంగన్వాడీ టీచర్ రమణమ్మ చాలా గొప్ప పని చేస్తుంది. ప్రతి ఇంటికి పోయి కోడిగుడ్లు బాలింతలకు పాలు ఇచ్చేస్తుందట. మరి ముచ్చట ఇక అందరికీ ఎరుకైనట్టుంది కానీ ఆమెకైతే హ్యాట్సప్. ఇగో చూస్తున్నారా, ఈమె పేరే రమణమ్మ. గవర్నమెంట్ లాక్డౌన్ చేసిన కాడికెళ్ళి బాలింతలకు బుడ్డపిల్లలకు కోడిగుడ్లు ఇంటికే తెచ్చిస్తున్నదట. రోజు తెల్లారంగానే స్కూటీ వేసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ముట్ట చెప్పి వస్తున్నదట. మరి ఈ ముచ్చట కేటీఆర్ సార్కి ఎట్లా ఎరకైందో ఏమో కానీ ట్విట్టర్ పిట్టల పెట్టి మెచ్చుకున్నాడు. కానీ గొప్ప పనే ముంగట పెట్టుకున్నది కదా ఈ మేడం. ఏజెన్సీ ఏరియాలలో తిరగాలంటే ఎట్లుంటది మీకు ఎరికే కదా. అయినా గింత కూడా ఉలికి పడకుండా గవర్నమెంట్ వంచిపెట్టు మన పౌష్టికాహారాలు ఇంటికాడికే తెచ్చిస్తున్నది అంటే ఎంత మంచిది ఈ మేడం. పని పట్ల ఈ మేడంకున్న శ్రద్ధ చూసి సలాం కొడుతున్నది మా అస్మల్లన్న వార్తలు. ఇక కొంతమంది ఉంటారు చూడు, ఇక దొరికిందే ఛాన్స్ అనుకొని సగం మంచా సగం చదువుకోను. ఇసొంటి వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని చూపెడుతున్నాం. ప్రభుత్వం కూడా పనిచేసేటోళ్ళని పసిగడుతూనే ఉంటది, ఎప్పటికీ మర్చిపోదు, గుర్తు పెట్టుకోరి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. త్యాగం కూడా తల వంచి చూస్తుందంటే అది అమ్మ మాత్రమే. అందుకే మా అమ్మ కవికి దొరకని అచ్చరం అని చెప్పి రాచకొండ రమేష్ చెప్తాడు. 3 రోజుల్లో కొడుకు కోసం ఊరు కాని ఊరు, జిల్లా కాని జిల్లా దాటి ఏకంగా 1400 కిలోమీటర్లు 3 రోజుల బండి మీద పోయిన ఆ తల్లి ప్రేమకు నిజంగా సలాం చూడుర్రి. ఆ తల్లి ప్రేమ ముంగల కరోనా కూడా తలొంచింది. ఆమె ఆత్మస్థైర్యానికి కాలం కూడా చిన్నబోయింది అనుకో రాజురి. ఏకంగా రోజున్నరలో 700 కిలోమీటర్లు బండి మీద పోయి మళ్ళొక రోజున్నరలో 700 కిలోమీటర్లు వెనకాకొచ్చింది. అసలు ముచ్చట ఏంటంటే నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన రజియా బేగం అనేట ఆమె గవర్నమెంట్ టీచరు. ఆమెకి 2 కొడుకులో బిడ్డ కూడా ఉన్నది. 12 ఏళ్ల కిందనే భర్త చనిపోవడంతోటి పిల్లల్ని కంటికి రేపల్లో చూసుకుంటున్నదట. ఆమె చిన్న కొడుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటేందుకు పోయినట్టు ఈనాడు అనే. ఇక ఆయన సోపతి గాని వాళ్ళ నాయనకు బాగలేదని నెల్లూరు జిల్లాకు పోయిండట ఆ పిల్లగానే పట్టి. ఈ లోపట్ల లాక్డౌన్ అనడంతోటి అక్కడనే చిక్కిపోయిండట. ఇక అప్పటికెళ్ళి ఆ తల్లి కొడుకు మీద పికర్ పడ్డది. అయ్యో కొడుకు అక్కడ చిక్కే ఎట్లున్నాడు ఏం కథ అని. ఇక లాభం లేదని బోధన ఎస్పీ జైపాల్ రెడ్డి సార్ని కలిసి ఓ పర్మిషన్ లెటర్ తీసుకొని బండి మీదనే పోయిందట. ఇక అంత దూరం బండి అంటే కారు గిట్లా కట్టుకపోయింది అనుకునేది కాదు సుమా, సైకిల్ మోటార్ మనం ఇంటికాడ తిరిగేది. గా సైకిల్ మోటార్ మీద గంత దూరం పోయింది కొడుకు మీద పావురంతో. అంటే నిజంగా తల్లికి దండం పెట్టాలి. నిజంగా దునియాలో తల్లి ప్రేమ ఎంత గొప్పది కదా. ఇక అట్లనే కాదు, సహకరించిన పోలీసులకు కూడా అందరికి సలాం అంటున్నది. నిజంగా పోలీసుల సేవ గొప్పదని కొనియాడింది ఆమె కూడా. కానీ సేఫ్ జోన్లో నా బాబుకు నాకు తీసుకొచ్చిన చాలా సంతోషం. నాకు ఎవరు ఏమి చెప్పని కానీ ఎస్పెషలీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే పోలీస్ అంటే భయం, అందరికి కొడుతురు తిడుతారు అన్నట్టు ఉండేది. కానీ అట్లా ఏం లేదు. వాళ్ళకు క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నారు. మళ్ళీ ఇన్ దిస్ సిచ్యువేషన్ నేను అందరితోటి ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే ఈ లాక్డౌన్ కు సక్సెస్ఫుల్ చేయండి, ఇట్లానే లోపల ఉండండి. అందుకే అంటారు ఈ దునియాల తీరని రుణం మారని ప్రేమ ఏదైనా ఉన్నదంటే అమ్మే అని. అమ్మా నీకు వందనం. ఇల్లు గాలి ఒకటేడిస్తే పేలాం తల్లిగారింటికి పోయిందని ఇంకొకటి ఏడ్చిండట. అట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. దునియా అంతా కరోనా బుగులతో ఉంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడెం దగ్గర ఓ బ్యాంకు మేనేజర్ ఏం పని మీద ఉన్నాడో చూడుర్రి.
ఇగో ఈడ కనబడుతున్నాడు చూడు టీ షర్ట్ వేసుకొని ఊర్లలో ముత్యాలమ్మకి ఇచ్చిన దున్నపోతలు ఉన్నాడు కదా, వీని పేరు నూనె వెంకటేశ్వర్లట. మిర్యాలగూడెం ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నట. ఈయన సకాదానం చూసి ఈనాడు బ్యాంకు వాళ్ళు కూడా నౌకరు కూడా వీకి బయటికి వెళ్ళగొచ్చిదట. అయితే అట్లా కూడా నేను ఇంకా బ్యాంకు మేనేజర్ని అని చెప్పుకో తిరుక్కుంటా బ్యాంకులో ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పిస్తాననే పని పెట్టుకున్నాడట. ఇక ఇదే ముచ్చట్ల నౌకరి కోరకని ఓ చెల్లె దరఖాస్తు పెట్టుకున్నదట. ఇక అప్పటి నుంచి ఆమె వెంట పడ్డాడట, నీకు నౌకరి ఇప్పిస్తా కానీ నాకేంది, నేను చెప్పినట్టు చేస్తావా చేయవా, 2 రోజులకెళ్ళి ఫోన్ చేసి కలవాలని సతాయిస్తున్నాడట. రైల్వే స్టేషన్ రోకు రమ్మన్నాడట. ఇక చెల్లె వాళ్ళ ఇంట్లోకి చెప్పి వాళ్ళని ఎంట పెట్టుకొని పోయింది ఆడికి. మంచిగా తమాషగా అరుచుకున్నారు మనోళ్ళు పెనిపిల్ల కానీ అటెనక పోలీసులు వచ్చి అత్తగారింటికి కూడా తీసుకపోయిరట. చూడిరు దునియాలో ఎట్లా మోపోయిరో ఆడవిల్లలు. మీరు జర పైలంగుండురమ్మా, ఏ వాళ్ళు చెప్తే వాళ్ళ మాట నమ్మకురి. మీ ఇంట్లో లేకుండా ఏ జాబ్కు అప్లై చేయకురి, వాళ్ళని ఎంట పెట్టుకునే పోరి. అయినా వాని మాడే మాటలు కానీ కరోనా కాలంలో ఏమి నౌకర్లు చెప్పురి, పైలంగుండురి. ఊకే కూర్చుంటోనికి ఉపాయాలు ఎక్కువ అంటారు కదా, అట్లనే ఉంది. కరువు కాలంలో కరోనా కాలంలో ఏ దందా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇగో ఇట్లా నాటుసారా దందా సురువు చేసిరు. కానీ ఎవరికైనా అనుమానం వస్తుంది అనుకురేమో మొత్తం మీద మిషన్ భగీరథ ట్యాంకుల కింద దాసిరట. అయ్యో ఏం కరోనా రోగమో ఏమో గాని ఒక్కొక్క తాన ఒక్కొక్క ఇకమతులు మోపవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో మరి ఎట్లా అనుమానం వచ్చిందో ఎవరు చెప్పిరో గానీ ఎక్సైజ్ ఆఫీసర్లు దాడి చేసుడితోటి మండలంలో ఉన్న సర్పంచ్ తాండ రాజేశ్వర్ తాండలలో దొరికింది మాలంతా. మరి వేరే దాగల దాసేవాళ్ళు కానీ అనుమానం వస్తుంది అనుకున్నారేమో కానీ మిషన్ భగీరథ నీళ్ళ ట్యాంక్ కిందనే దాచిరట. ఇక ట్యాంక్ అట్లా కూడా ఉపయోగపడ్డది ఇప్పుడు వాళ్ళకు. ఇక వాళ్ళు దాచింది ఏంటంటే నాటుసారా. ఇక నాటుసారా కావాల్సిన మాల్ మసాలా అంతా ఉంటది కదా, 30 కిలోల ఇప్పపు, 10 కిలోల ఊట బెల్లం, 7 లీటర్ల సారా పట్టుకొని వాళ్ళ బిందెలు బకెట్లు అని వలగొట్టిరు సార్లు. అసలే లాక్డౌన్ కాలమాయ మందు దొరకక ముందు చూపుతోనే కూడా ఈ దందా పెట్టినట్టున్నారు. అగో నారాయణఖేడ్ ఎక్సైజ్ సిఐ మహేష్ సార్ ఏమో చెప్తున్నాడు, చూద్దాం రారి. రాజేశ్వర్ తాండా అండ్ సర్పంచ్ తాండాలో సారాయి కాస్తున్నట్టు సమాచారం ఉండటంతో నారాయణఖేడ్ సిబ్బంది మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో పాటు అక్కడ దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఫారెస్ట్ ఏరియా లోపల ఇది ఇప్ప పువ్వుతోటి సారా తయారు చేస్తున్నారు. సుమారుగా 200 లీటర్ల ఇప్ప పువ్వు లిక్విడ్ అంటే ఎఫ్జే వాష్ అంటారు, అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 30 కేజీల ఇప్ప పువ్వును కూడా స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా 7 లీటర్స్ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ తండా లోపల ఎక్కడైతే లిక్కర్ అవైలబిలిటీ తగ్గిపోయింది, యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ షాప్స్ అన్ని క్లోజ్ ఉండటము, కళ్ళు ఇవన్నీ కూడా క్లోజ్ ఉండటంతో లిక్కర్ అవైలబిలిటీ లేకపోగానే ఆల్టర్నేటివ్గా వాళ్ళు లోకల్ పీపుల్ సారా తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇటు మందు లేదా అటు మందు పోదా సారు, మందు మీద పానంతో తపతపాన్నోడు ఎవడో సురువు చేసినట్టున్నాడు. మొత్తానికైతే పట్టిరు కదా. అయినా జరకి లాక్డౌన్ అయిపోయేదాకా కూడా ఓపిక పడతలేనట్టున్నారు కదా సర్కారును సాదేటోళ్ళు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. చలో ముందుగాల ప్రపంచం సంగతి చూద్దాం. 16,20,000కి చేరింది కరోనా బాధితుల సంఖ్య. అందులో 97,000 మంది చచ్చిపోయారు. మన దేశంలో 6,700 మందికి అంటుకుంటే అందులో 228 మంది చచ్చిపోయారు. ఇక ఏపీలో 365 కేసులు, తెలంగాణలో 471 కేసులు అయినాయి. 12 మంది చచ్చిపోయారు. పరిస్థితి బాగాలేదు, లాక్డౌన్ పెరగబోతున్నది. మళ్ళొకసారి నరేంద్ర మోడీ సార్ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నాడట. ఇక సార్ మాట్లాడినప్పుడు అలా జర్రంత ఓ దిక్కేమో భయం అవుతుంది, ఇంకో దిక్కు ధైర్యం వస్తుంటుంది. భయం ఏంటంటే బిగ్ బాస్లు ఇచ్చే టాస్కులు లెక్కిస్తూ ఉంటాడు, చప్పట్లు కొట్టురు దీపాలు వెలిగిరని. ఇంకో దిక్కేమో లాక్డౌన్ ఎత్తేస్తున్నాడా పొడిగిస్తున్నాడా తెలుస్తలేదు అన్నట్టు, ఆ ధైర్యం ముచ్చట. ఇక మరి ముఖ్యమంత్రులతో సమావేశం ఉన్నది శనివారం నాడు. ఇక మరి ఆయాల రాత్రే మాట్లాడుతుండొచ్చు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఉద్యర పనులు చేస్తానికి మాత్రం సరిగ్గా పనికి వస్తావు పో. ఏపీలో కరోనా కంట్రోల్ కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకునే కదా. అట్లా వాయిదేస్తానని జగనాలు తీటకాయని తీసిన ఆయనతో ఇక ఆయన నా పోస్టులకేం తీసేస్తేందుకు ఆర్డినెన్స్ తెచ్చిండా అని అంటున్నారు. జనం చచ్చినా సరే కానీ ఎన్నికలు కావాలి నానాయానికి జగనాలు నీ ఉద్యర సాలకుండా. తెలంగాణలో మ్యాటర్ సీరియస్ అయింది. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే కథమేనట. మాస్క్ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది. ఇప్పటికే ఢిల్లీ మహారాష్ట్రలో తప్పనిసరి చేసిరు. ఎందుకంటే కరోనా వచ్చినా కానీ ఏ లక్షణాలు బయటపడతలేవట. అందుకే ముందు జాగ్రత్తగా మాస్కులు మస్ట్ అని చెప్పింది సర్కారు. ప్రజలారా అర్థమవుతున్నదా సిచ్యువేషన్? పైలం మరి శనివారం భువదినయాలకు తెలంగాణ క్యాబినెట్ ఉన్నదట. వాళ్ళు ఏం చెప్తారు? టక్కర్లు
ఆర్టీసీ బస్సుకు ఫైర్ యాక్సిడెంట్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ జిపో గ్యారేజీలో ఆ బస్సుకు ముఖం గిఖం కడిగి నిమ్మలం చేస్తున్నారట మెకానికులు. ఆయనతో మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. మొత్తం డ్రైవర్ సీట్ కాడికి వెళ్ళి కాలిపోయింది. వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి పోము కొట్టి మంటలను ఆర్పేసిరట. ఇంకా జర ఆలస్యం అయితే బస్సు పాతింప సామాన్ల పాలయ్యేది. కయ్యాలు తెలంగాణలోనే అనుకున్నాం, దేశమంతా ఉన్నట్టుంది కదా. కరోనా ఎంట పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళని దొరకబట్టే తనకు సర్వేలు చేస్తున్నారు కదా వైద్య సిబ్బంది పోలీసు వాళ్ళు. హర్యానా రాష్ట్రంలో ఉన్న పంచకుల జిల్లాలో ఇట్లనే సర్వే కోసం తిరుగుతుంటే చీడపొరగాలు వైద్య సిబ్బందిని పోలీసు వాళ్ళని నేర్పించిరట. మీదికెళ్ళి 4 కొట్టిరట. ముచ్చట పెంట అయింది. పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఎక్కడో అడమైన రోగంతో చచ్చిపోయినా తీసుకొచ్చి మా ఊళ్ళో బొంద పెడుతున్నారేమా. చల్ ఆ కరోనా మాకు అంటుకోగల ఏంది అని కయ్యంలో వేసింది. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జలంధర్ కాడ ఒక ఆయన కరోనాతో చచ్చిపోతే ఖననం చేయనియలేదట ఊరోళ్ళు. పోలీసు వాళ్ళని సతాయించిరట. ఆయనతో 60 మంది మీద కేసులు పెట్టిరు పోలీసు వాళ్ళు. రోడ్డు మీద 500 రూపాయల నోటు కనిపిస్తే ఏం చేస్తారు మీరైతే? వెంటనే ఎవరు చూడక ముందుకే జేబులు వేసుకుంటారు కదా. కానీ రోడ్ల మీద పడ్డ 500 రూపాయల నోట్లను చూసి జనం భయపడి ఉరికిరట. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కాడ రోడ్డు మీద పడ్డాయట. ఎవరు వీటిని వైరస్ అంటించి పడేసిరని పుకార్లు వేసింది. జనం పరేశాన్. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయిరా నోట్లు. బేరాలు బ్యాంకుల బట్టలు ఇప్పి షెట్టెక్కి కూర్చున్న నయా కిష్ణుడు విజయ్ మాల్యా గారికి లండన్ కోర్టులో నిమ్మలం ముచ్చట చెప్పిర్రు. మన దేశం బ్యాంకులు పోయి జర మాల్యా మా పైకం తీసుకొని మీ లండన్కు పారిపోయి వచ్చిండు, మా పైకం మాకు ఇప్పిమంటే ఏమున్నాయి మాల్యాతాను అవి తప్ప, అందుకే కడతాడు మీ పైకం మెల్లగా జరంత టైం ఇరి మాల్యాకి అని చెప్పింది లండన్ కోర్టు. తమాషా ఇక కోతులు గిట్లేగా పడ్డాక మందికి కళ్ళు ఏడ దొరుకుతాయి చెప్పురి. మొన్ననే కాదు ఓ ఊరి సర్పంచ్ కళ్ళు వేరే ఊరు వాళ్ళకి వచ్చిందని గమలాయనకు 1500 రూపాయల జరిమానా వేసింది. మరి ఈ కోతుల సంగతి ఏంది? ఈ కోతులు ఏ ఊరు కోతులు ఏం కథ? మందికే కళ్ళు దొరకలేదంటే అవి గమలాయన రాకముందుకే చెట్ల మీదకి పోయి ఎక్కి తాగుతా ఉన్నాయి చూడ్రి. కరోనా భయం ఓ దిక్కు, కోతుల భయం ఓ దిక్కు. ఆటాపాట అయ్యో పాప మస్తు సినిమాలలో విలన్గా పనిచేసిన నర్సింగ్ యాదవ్ ఉన్నాడు కదా. పాప ఆయనకు పానం బాగాలేదట. నోటి మాటలు బంద్ అయినట. దవాఖానలు వేసారు. కొన్ని వద్దుల సంది పానం మెత్తబడే ఉన్నదట. ఆయనతో ఒకటే పారి ఇంకా డీలే అయ్యే వరకల్లా దవాఖానకి వేసుకపోతే వెంటిలేటర్లో పెట్టి వైద్యం చేస్తున్నారట. ఏమో అంటున్నారు మరిగా. ఎన్నో సినిమాలలో హీరోలుగా చూపెట్టేందుకు మస్తు తనులో పడేది పాపం. అయిపోయింది ఐపీఎల్ పని ఒడిచిపోయింది. ఈసారి ఐపీఎల్ లేనట్టే అని ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చిండు. జనం జీవితాల కంటే ఐపీఎల్ పెద్ద గొప్పేం కాదు, ముందు జనం నిమ్మల పడని తర్వాతనే ఐపీఎల్ అన్నాడు. ఇక అట్లనే షోయబ్ అఖ్తర్ అనే కదా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడి కరోనాను ఖతం చేద్దాం, పైకం సంపాదిద్దాం అని చెప్పే కదా వీటిని లైట్ తీసుకోరా అనుకొచ్చాడు. ఇగో ఇవి అలాంటి మాస్ మల్లన్న ముచ్చట్టు చూస్తూనే ఉంటారు టీవీ 5 గుంట.